హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు మనకు ఇంట్లో ఉపయోగపడే చాలా చిట్కాలు ఉన్నాయండి. మీరు ఒకసారి చూడండి. ఇలాంటి స్క్రబ్బర్ వాడుతున్నప్పుడు మన చేతులకి కోసుకుపోవడం, కుచ్చుకుపోవడం అలాంటివి జరుగుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి స్క్రబ్బర్ని తీసుకొని ఇలా తోముకున్నా కూడా ఈజీగా ఉంటుందండి. ఊడిపోతుందేమో అనిపించినప్పుడు ఇలా కుట్టు వేసేసుకున్నట్లయితే చాలా రోజులు వస్తుంది. మనం తోమినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎలాంటి జిడ్డు అయినా సరే, పాల గిన్నెలు అలాంటివి ఉన్నా కూడా ఈజీగా తోమేసుకోవచ్చు. చేతులకు నొప్పి అనేది పెట్టకుండా ఉంటుంది. ఒక బాటిల్ని తీసుకున్నానండి, ఇలా కట్ చేసేసుకున్నాను. బాటిల్ మూత నుంచి 2-3 ఇంచుల సైజు వచ్చేలాగా కట్ చేసుకోండి. అలాగే కింది వైపున కూడా కొంచెం పార్ట్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. చిన్న మినీ సైజ్ కంటైనర్ లాగా రెడీ అయిపోతుంది. మీరు గ్లూ పెట్టి అంటించుకున్నా కూడా అలాగే ఉండిపోతుంది. చూసారు కదా, చిన్న కంటైనర్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కొన్ని బియ్యం వేసేసుకోవాలండి. ఇక్కడ మూతకి హోల్స్ పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా అన్ని హోల్స్ పెట్టేసుకోవాలి. అంతే అండి, అగరబత్తి స్టాండ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ ఇలా బియ్యం వేసేసుకున్నాను నేను. మీరు ఏవైనా స్టోన్స్ వేసుకున్నా కూడా కదలకుండా ఉంటుంది. దీన్ని పెయింట్ చేసుకొని డెకరేట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక బాటిల్ని తీసుకున్నానండి, ఇలా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, 2 ఇలా రింగ్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. మీరు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు తీసుకోండి. చూసారు కదా, ఇలా వచ్చేసింది. ఇలా డ్రా చేసుకున్నాను. ఇంకొక వైపున ఇలా టీ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. చూసారు కదా, ఇలా టీ షేప్లో వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇంకొక వైపు రౌండ్ హోల్ పెట్టేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ టీ లాగా, ఇక్కడ హోల్ లాగా కట్ చేసేసుకున్నాను. పెయింట్ చేసుకున్నానండి. మీరు క్లాత్ కానీ పేపర్ కానీ ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి లాక్ అనేది రెడీ అయిపోయింది. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. పేపర్స్ కానీ ఇంట్లో ఏదైనా పెట్టేసుకోవాలనుకున్నా కూడా లాక్ చేసేసుకోవచ్చు. ఏదైనా వేలాడేసుకోవాలనుకున్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కర్టన్కి పెట్టుకున్నానండి. దీనికి డెకరేట్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.